హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ఎకనామిక్స్ నుంచి కొద్దిగా ఎక్కువగా రెగ్యులర్గా అడిగే బిట్స్ కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. కొద్ది టాపిక్స్ అది ఆర్బీఐకి సంబంధించి, నేషనల్ ఇన్కమ్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఆర్బీఐ గురించి అండ్ నేషనల్ ఇన్కమ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్బీఐ గురించి వస్తే, మన ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడిందండి? 1935లో స్థాపించబడింది అనమాట. అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఈ యాక్ట్ ద్వారా 1935లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? కోల్కతాలో ఏర్పడింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్కతాలో ఏర్పడింది. తర్వాత 1937లో ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ని మనకు ముంబైకి తీసుకొచ్చారు అనమాట. అప్పుడు దాకా కోల్కతాలో ఉంది. కోల్కతాలో ఏర్పాటు చేసింది అనమాట. మనం ఆర్బీఐ కొన్ని నిర్ణయిస్తుంది అనమాట. ఏంటది? రిపో రేటు, రివర్స్ రిపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేటు, వీటి గురించి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం ఈరోజు ఆర్బీఐ సంబంధించి. రిపో రేట్ అంటే ఏంటండి? రిపో రేట్ ఏంటంటే ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాలి. ఆర్బీఐ గురించి నేర్చుకునే టాపిక్లు అనమాట. నేను సింగిల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిపో రేట్ అంటే ఏంటంటే, ఆర్బీఐ అనేది సెంట్రల్ బ్యాంక్ అనమాట. సెంట్రల్ బ్యాంక్ అంటారు ఆర్బీఐని. అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఆర్బీఐ అని అంటాడు, లేకపోతే అప్పుడప్పుడు సెంట్రల్ బ్యాంక్ అనేస్తాడు అనమాట. సింపుల్గా సెంట్రల్ బ్యాంక్ అంటాడు. రిమైనింగ్ బ్యాంక్స్ ఉంటాయి చూడండి, ఏంటి? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, రిమైనింగ్ ఏ బ్యాంకులో అయినా, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు, ఇవన్నీ మన స్టేట్లో రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ ఈ బ్యాంక్స్ అన్ని. ఈ డిఫరెన్స్ గుర్తెట్టుకుని, సెంట్రల్ బ్యాంక్ ఇది కమర్షియల్ బ్యాంక్. ఇప్పుడు ఈ ఆర్బీఐ అనేది ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, కమర్షియల్ బ్యాంక్స్కి ఇప్పుడు మనీ ఇస్తుంది అనమాట. ఇచ్చి దాని మీద ఎంత వడ్డీ తీసుకుంటుంది ఆర్బీఐ. వీటికి అప్పిచ్చి వడ్డీ తీసుకుంటుంది. దాన్నే రిపో రేట్ అంటారనమాట. ప్రెజెంట్ 0.5% ఉంది. ఏం చేస్తా అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్కే మనీ ఇస్తుంది. మనీ ఇచ్చి 6.5% మనీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అదే రిపో రేట్ అంటారు. దాన్ని రిపో రేటు. రివర్స్ రిపో రేట్ అంటే ఏంటంటే, సేమ్ రివర్స్ రిపో రేట్ ఏంటంటే, ఇప్పుడు ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ బ్యాంక్స్. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్కి ఇచ్చే వడ్డీనే రివర్స్ రిపో రేట్ అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్కి ఏమన్నా డబ్బులు అవసరమైంది అనుకుంటే ఆర్బీఐ నుంచి తీసుకొని 6.5% వడ్డీని ఆర్బీఐకి చెల్లిస్తుంది. ఈ రివర్స్ రిపో రేట్లో ఏం చేస్తుందంటే, ఈ ఆర్బీఐ దగ్గర, కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఏమైనా మనీ ఉందనుకోండి, అది ఆర్బీఐలో దాచుకుంటాయి. ఆ డబ్బుని ఆర్బీఐలో దాచుకోవడం వల్ల ఇది ఇంత పర్సెంటేజు ఈ కమర్షియల్ బ్యాంక్స్ దాచిన మనీకి వడ్డీని ఇస్తుంది అనమాట. ఎందుకు? కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐలో డబ్బులు దాచుకున్నందుకు. ఈ రివర్స్ రిపో రేట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మన సొసైటీలో, మన ఇండియాలో మామూలుగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. మన మధ్యలో, ప్రజల మధ్యలో ఎక్కువ మనీ సర్క్యులేట్ అవుతుంది. అవడం వల్ల ఏమవుద్ది? మనీ వాల్యూ తగ్గిపోద్ది. మనీకి పెద్దగా వాల్యూ ఇవ్వం అన్నమాట. ఎక్కువ మనీ ఉంది కదా, అప్పుడు వాల్యూ ఇవ్వం. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ ఈ మనీని మొత్తం దాని దగ్గర తెచ్చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? రివర్స్ రిపో రేట్ని పెంచుతుంది అనమాట. రివర్స్ రిపో రేట్ని పెంచడం వల్ల, పెంచితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తాయి? రివర్స్ రిపో రేట్ని పెంచితే దీని దగ్గర ఉన్న, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డబ్బుని మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర దాచుకుంటాయి అనమాట. ఎందుకంటే రివర్స్ రిపో రేట్ ఎక్కువ, దాని కమర్షియల్ బ్యాంక్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్బీఐ ఇస్తుంది. అందుకని ఈ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చి ఆర్బీఐ దగ్గర మనీ దాచుకుంటే అప్పుడు మనీ దాచుకోవడం వల్ల దీని దగ్గర మనీ తక్కువ ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ తక్కువ ఉంటే ఏం చేస్తుంది? లోన్స్ ఇవ్వదు, మన ప్రజలకి లోన్స్ ఇవ్వదు. లోన్స్ ఇవ్వడం కానీ ఏమి చేయదన్నమాట. చేయకపోతే అప్పుడు ప్రజల్లో దగ్గర మనీ తగ్గిపోద్ది. తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మన ఇండియాలో ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైతే రివర్స్ రిపో రేట్ని ఇంక్రీజ్ చేస్తారా, డిక్రీజ్ చేస్తారా? రిపో రేట్ని ఇంక్రీజ్ చేస్తారా, డిక్రీజ్ చేస్తారా అని అడుగుతాడు అనమాట.
రివర్స్ రిపో రేట్ని ఇంక్రీజ్ చేస్తారు. ఒకవేళ ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటే రివర్స్ రిపో రేట్ని ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్ ఎక్కువ డబ్బులు వడ్డీని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన ఎలా చెప్పాలంటే మీకు మన సెంటెన్స్లో చెప్పుకుందాం. సెంటెన్స్లో ఎలా అంటే ఆర్బీఐ ఉందండి, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్. వీటి దగ్గర ఆర్బీఐ దగ్గర ఇవి మనీ తీసుకున్నాయి అనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత రిపో రేట్ ఎంత ఉంది? 6.5%. 6.5% కమర్షియల్ బ్యాంక్స్కు దీనికి వడ్డీని చెల్లిస్తాయి. రివర్స్ రిపో రేట్లో ఏం చేస్తుంది ఆర్బీఐ అనేది? రివర్స్ రిపో రేట్ అంటే ఆర్బీఐ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ డబ్బులు దాచుకుంటే దాని దగ్గర కమర్షియల్ బ్యాంక్స్కి దాచుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రివర్స్ రిపో రేట్ ఎంత ఉంది? 3.35% ఉంది రివర్స్ రిపో రేటు. వడ్డీని ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుకి చెల్లిస్తుంది రివర్స్ రిపో రేట్లో. అది రిపో రేట్లో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి చెల్లిస్తాయి అన్నమాట వడ్డీని. అది ఆ డిఫరెన్స్ గుర్తెట్టుకోండి. రిపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి వడ్డీని చెల్లిస్తాయి. ఎందుకు? కమర్షియల్ బ్యాంక్స్ అప్పు తీసుకున్నాయి కనుక. అదే రివర్స్ రిపో రేట్లో ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి వడ్డీని చెల్లిస్తాయి. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్ ఈ ఆర్బీఐలో డబ్బులు దాచుకున్నాయి కదా, దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, అందువల్ల కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది అనమాట వడ్డీ. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ రిపో రేటు ఎందుకు ఇంక్రీజ్ చేస్తారో, ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే రివర్స్ రిపో రేట్ని ఇంక్రీజ్ చేస్తే కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐలో డబ్బులు దాచుకుంటాయి, అంటే ఇస్తుంది అనమాట, ఆర్బీఐకి ఇచ్చేస్తాయి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ వస్తుంది కదా కమర్షియల్ బ్యాంక్స్, కనుక ఆర్బీఐలో దాచేసుకుంటాయి. అది తర్వాత ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనమాట. ఇక్కడ లిక్విడిటీ అని ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ కమర్షియల్, ఎస్ఎల్ఆర్ అనేది కమర్షియల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, దాని మొత్తానికి 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ప్రెజెంట్ 18% ఉంది. 18% ఉంది. అది మొత్తం మనకి ఆర్బీఐ నిర్ణయిస్తుంది అనమాట. 18%. ఈ ఎస్బీఐలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో 18% దీని దగ్గర దాచేసుకోవాలన్నమాట, దీని దగ్గర ఉంచుకోవాలి లిక్విడ్ రూపంలో. ఈ 18% రూపాయలని దేనికి వడ్డీ అప్పులు అది ఇవ్వడానికి ఉండదన్నమాట. ఇది ఎస్బీఐ దగ్గర ఉంచేసుకోవాలి, దాని దగ్గర ఉంచుకోవాలన్నమాట జాగ్రత్త పడడానికి. ఎందుకు? ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఈ మనీ యూజ్ అవుతుందని ఈ 18%. మనం కూడా యాక్చువల్లీ మన ఎమర్జెన్సీ ఫండ్ అలాగని మనం ఎప్పుడు మనం దాచుకుంటాం కదా, ఏ అవసరం వచ్చినా ఈ డబ్బులు మాత్రం తీయం, ఏదైనా ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేస్తాం. అలాగే ఎస్బీఐ అనేది 18% మనీని ఉంచేసుకుంటుంది అనమాట. ఇది దాచేస్తుంది. అదే స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఎస్బీఐ అయినా, ఐసిఐసిఐ అయినా, హెచ్డిఎఫ్సి అయినా, ఏ బ్యాంక్ అయినా సరే దాని దగ్గర ఉన్న డబ్బులు మొత్తంలో 18% అది దాచేస్తుంది అనమాట. అదే స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ క్యాష్ రిజర్వ్ రేషియో 4.5% ఉంది. 4.5% క్యాష్ రిజర్వ్ రేషియో అంటే రిజర్వ్ ఉంది కదా, రిజర్వ్ అంటే చూడు, ఆర్బీఐలో ఈ కమర్షియల్ బ్యాంక్స్ మనీని ఉంచాలన్నమాట. ఎంత? 4.5%. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయల్లో 4.5 రూపాయలు ఆర్బీఐకిలో డిపాజిట్ చేసి ఉంచాలి. అంతే, అది డిపాజిట్ చేసి ఉంచాలన్నమాట ఈ 4.5%. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? ఏదైనా బ్యాంకు, కమర్షియల్ బ్యాంకు దాని దగ్గర ఉన్న డబ్బులు మొత్తంలో సమ్ అమౌంట్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో 4.5% ఉంది, అంటే 4.5 రూపాయలు ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? అది 18% ఉంది ప్రెజెంట్. ఇప్పుడు ఏదైనా బ్యాంకు, కమర్షియల్ బ్యాంకులో దాని దగ్గర ఉన్న డబ్బుల్లో 18% దాని దగ్గర ఉంచేసుకోవాలన్నమాట పూర్తిగా, ఇంకా దేనికి యూజ్ చేయకూడదు, అది దాని దగ్గర ఇంకా ఉంచేసుకోవాలన్నమాట. అదే స్టాట్యూటరీ లిక్విడ్ రేట్. ప్రెజెంట్ 18% ఉంది. మనకి ఆర్బీఐ గురించి ఇంకా వస్తే, ఆర్బీఐ ప్రెజెంట్ గవర్నర్ ఎవరండి? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అనమాట. శక్తికాంత్ దాస్. ఈయన ఆయన 25th అనమాట. ఈయన 25th. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్బీఐ గవర్నరు స్మిత్ అనమాట. ఎప్పుడు 1935లో ఆర్బీఐ ఏర్పడినప్పుడు. ఇప్పుడు ఆర్బీఐ గురించి అయిపోయింది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేషనల్ ఇన్కంలో మెయిన్ టర్మ్స్ అనమాట. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం జీడిపి, ఎన్డిపి,
జిఎన్పి, ఎన్ఎన్పి, ఇవ్వండి ఎన్ఎన్పి. ఇవి రిపీటెడ్గా అడుగుతున్నారండి, అందుకే ఇవి చెప్తున్నాను మీకు. దీని అబ్రివేషన్లు అన్న అడుగుతాడు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, అబ్రివేషన్లు కూడా చెప్తాను మీకు మొత్తం టోటల్గా చెప్పి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. జిడిపి అంటే అది ఎన్డిపి అంటే నేషనల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇదన్నమాట. ఇప్పుడు వీటి గురించి ఇది డిస్కస్ చేసుకునే ముందు కొన్ని టర్మ్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గ్రాస్ వాల్యూ అంటే ఏంటి. మనం యాక్చువల్గా మనం ఆల్రెడీ కొద్దిగా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఈజీగా. ఏంటి గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది, నెట్ శాలరీ ఎంత వచ్చింది అని అడుగుతుంటాడు. నెట్ వాల్యూ, గ్రాస్ వాల్యూ, నెట్ వాల్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు నా ఫోను నేను ఇప్పుడు 2024లో ఒక ఫోను 10,000 ఎట్టుకున్నాను అనుకోండి. అదే 2026 కల్లా ఎంత ఉంటుందండి, మహా అయితే 6,000 5,000 అలా అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిప్రిషియేషన్ ఉంది కదండి, డిప్రిషియేషన్. ఇది అనేది నెట్ వాల్యూ, ఇది అనేది గ్రాస్ వాల్యూ అనమాట. ఫస్ట్ 10,000 అనేది గ్రాస్ వాల్యూ. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ రేటు తగ్గిపోయింది కదా, దాంట్లో ఒక తరుగుదలనే నెట్ వాల్యూ అంటారు అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా శాలరీ ఒక 50,000 వచ్చింది అనుకోండి. 50,000లో కట్టింగ్స్ అన్నీ పోయి 45,000 వస్తుంది. దీన్ని గ్రాస్ శాలరీ అంటాం, దీన్ని నెట్ శాలరీ అంటాం. నెట్ ఎంత వచ్చిందిరా, గ్రాస్ ఎంత వచ్చిందిరా అని అడుగుతారు కదా, ఇది గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ. దీంట్లో ఉన్న తరుగుదల ఉందా, తరుగుదల డిప్రిషియేషన్ అంటారు అనమాట. డిప్రిషియేషన్ అంటే కట్టింగ్స్. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, దాని తర్వాత వాల్యూ అనేది తగ్గుతుంది. ఏదైనా వస్తువు, మీరు బంగారాన్ని కన్సిడర్ చేయకండి, బంగారం వాల్యూ పెరుగుతుంది, అది వేరు. ఈ వస్తువు ఒక బైక్ కానీ, ఒక పెన్ కానీ, ఒక పుస్తకం కానీ, ఏదైనా వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట. ఇది గ్రాస్, ఇది నెట్, ఇది మధ్యలో ఉన్న డిప్రిషియేషన్ అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. గ్రాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెట్ వాల్యూ మైనస్ డిప్రిషియేషన్ అనమాట. ఇది ఇప్పుడు అర్థమైంది కదా ఏంటి. దీనికి ఒక డిస్కస్ చేసుకుంటే, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. ఈ రెండు సేమే, దీంట్లోనే గ్రాసు నెట్. గ్రాస్లోంచి నెట్ కావాలంటే ఏంటి, డిప్రిషియేషన్ తీసేవాలి. డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. జీడిపిలో నుంచి జీడిపి కావాలంటే ఇది కాదండి, యాక్చువల్లీ ఇది కాదు. గ్రాస్ జీడిపి ఎన్డిపి ప్లస్ డిప్రిషియేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు శాలరీ మనకి 50,000 వచ్చింది అనుకోండి, మీరు కూడా సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేస్తుంది. 50,000 వచ్చింది అనుకోండి, 45,000 మన చేతికి వస్తుంది. రిమైనింగ్ 5,000 కట్టింగ్స్ పోతాయి. దీన్ని గ్రాస్ అంటారు. ఇది గ్రాస్ శాలరీ, ఇది నెట్ శాలరీ, ఇది కట్టింగ్స్, దాన్నే డిప్రిషియేషన్ అంటారు అనమాట. ఇప్పుడు ఇలాగే చూడండి, గ్రాస్ ఇది, నెట్ డిప్రిషియేషన్ కలిపితే గ్రాస్ వచ్చింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు జీడిపి అంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఎన్డిపి జీడిపి. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, ఎన్డిపి అంటే ఏంటి అని అడుగుతాడు. ఏంటి అబ్రివేషన్ అడగొచ్చు, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అదన్నా అడగొచ్చు. జీడిపి ఇచ్చి ఎన్డిపి ప్లస్ డిప్రిషియేషన్, ఎన్డిపి మైనస్ డిప్రిషియేషన్ అలా అడుగుతుంటాడు అనమాట. అప్పుడు ఎన్డిపి ప్లస్ డిప్రిషియేషన్ అని పెట్టాలి మనం. ఇంకో కొన్ని టర్మ్స్, డొమెస్టిక్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్, ఇంకో కొన్ని టర్మ్ మార్కెట్ కాస్ట్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు డొమెస్టిక్ ఇన్కమ్ అంటే మన దేశం, మన ఇండియా ఉంది కదా, ఇండియాలో వచ్చిన ఇన్కమ్ మొత్తం. డొమెస్టిక్ అంటే మన దేశంలో మొత్తం ఎంత సంపాదించాం, అది రెసిడెంట్స్ అవని, నాన్ రెసిడెంట్స్ అవని, అదే ఇండియన్స్ అవని, ఫారినర్స్ అవని, ఎవరికి సంపాదించినా అది డొమెస్టిక్ ఇన్కమ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 100 రూపాయలు మొత్తం ఫారినర్స్, ఇండియన్స్ ఫారినర్స్ కలిపి సంపాదించింది, ఇండియన్స్ ప్లస్ ఫారినర్స్ సంపాదించింది 100 రూపాయలు అనుకోండి ఒక సంవత్సరంలో. దాన్ని డొమెస్టిక్ ఇన్కమ్ అంటారు. అది డొమెస్టిక్. అది నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ ఇండియన్స్ మాత్రమే, నేషనల్ ఇన్కమ్ ఓన్లీ నేషనల్ సంబంధించింది, ఫారినర్స్ సంబంధించింది మాకు అవసరం లేదు. ఇది ఏం చేస్తాడు, ఫారినర్ సంపాదించి ఏం చేస్తాడు, ఆడి దేశాన్ని పంపించేసుకుంటాడు. ఆడి దేశానికి పంపించేసిన డబ్బులు మన దేశంలో ఉండవు కదా. ఇప్పుడు వాడు ఫారినర్ ఒక 20 రూపాయలు 100 రూపాయలు మొత్తం నేషనల్ ఇన్కంలో 100 రూపాయలు ఉంటే, అందులో ఒక 20 రూపాయలు వాడు ఫారినర్ సంపాదించుకొని 20 రూపాయలు ఆడి దేశాన్ని పంపించేసుకుంటాడు. అంటే 100 రూపాయల్లో నుంచి 20 రూపాయలు తీసేస్తే 80 రూపాయలు అనమాట. 80 రూపాయలే మనకి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనమాట. డొమెస్టిక్ ఇన్కమ్ అంటే ఆ
అంటే ఆ కంట్రీలో డొమెస్టిక్ అంటే మన ఇండియా అనమాట. ఆ కంట్రీలో సృష్టించబడిన సంపాదన మొత్తం 100 రూపాయలు. అంటే అది ఓన్లీ నేషనల్ ఇన్కమ్, అంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే సంపాదించింది. ఫారినర్స్ సంపాదించింది మనకు సంబంధం లేదు. అది 80 రూపాయలు. అదనమాట, అర్థమై ఉంటుంది మీకు. మార్కెట్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్స్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నేను ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక పుస్తకాలు తయారు చేస్తుంటే ఫస్ట్ నాకు పుస్తకాలు ఫ్యాక్టరీ పెట్టడానికి ఏం కావాలి? భూమి, ల్యాండ్ కావాలి. ఫ్యాక్టరీ కట్టడానికి నాకు ఒక ఇంజనీర్లు కావాలి, చాలా పెట్టుబడి కావాలి. తర్వాత నేను వస్తువులు ప్రొడక్షన్ చేయడానికి నాకు మెటీరియల్ కావాలి, ఇది కలప కావాలి ఒక పుస్తకం రెడీ చేయడానికి. ఇదంతా ఫ్యాక్టర్స్ అనమాట. అవన్నీ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్లు మొత్తం ఈ యొక్క కాస్ట్ అయ్యి ఒక పుస్తకం నేను పెట్టిన దగ్గర నుంచి ఆ పుస్తకాన్ని తయారు చేస్తాను కదా, ఆ పుస్తకం యొక్క కాస్ట్ అది నా దగ్గరే ఉంది. ఆ పుస్తకం అది 10 రూపాయలు అనుకోండి. దాని మీద నాకు ఒక లాభం చూసుకుంటాను. అంటే ట్యాక్సెస్ వేస్తాం. స్టేట్ వేస్తుంది, సెంట్రల్ వేస్తుంది ఈ ట్యాక్సెస్ అనమాట. అది ఎక్కడ మార్కెట్లోకి వెళ్తే నా దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయలే. అది యాక్చువల్గా నేను తయారు చేసింది 10 రూపాయలు నా కాస్ట్ నాకు పడింది. బట్ ఆ ట్యాక్సెస్ అన్నీ స్టేట్, సెంట్రల్ ఇవన్నీ కాస్ట్ వెళ్ళి ఒక ఉత్పత్తి వాడు ఉంటాడు కదా, కొనేవాడు కన్జ్యూమర్. ఒక స్టూడెంట్ కొన్నాడు అనుకోండి, ఆడు కన్జ్యూమర్. ఆ స్టూడెంట్కి ఆడికి 50 రూపాయలకి అమ్ముతారు. మరీ అంత డిఫరెన్స్ ఉండదు అనుకోండి. ఒక 15 రూపాయలకి అనుకోండి, 15 రూపాయలకి అమ్ముతారు. అంటే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత? 10 రూపాయలే నాకు అయింది, నాకు పడింది 10 రూపాయలే. బట్ మార్కెట్లోకి వెళ్ళాక అది 15 రూపాయలు అయిపోయింది. ఏంటి? ట్యాక్సెస్ ఇవన్నీ మాట. ట్యాక్సెస్ ఇది 15 రూపాయలు. అదే మార్కెట్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అదే ఎక్విప్మెంట్. నాకు పుస్తకం తయారు చేయడానికి ఉపయోగపడే మనుషులు పెట్టి నేను చేయిస్తాను. ఆ పుస్తకం చేయడానికి పేపర్ల కోసం కలప చెట్లు కొంటాను. ఇవన్నీ అనమాట ఎక్విప్మెంట్. ఇవన్నిటికి వచ్చే ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నిటికి కలిపి నాకు ఒక పుస్తకానికి 10 రూపాయలు పడింది. దాన్ని మార్కెట్లోకి వెళ్ళాక 15% అయిపోయింది అనమాట. అదే మార్కెట్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు జీడిపి అంటే చెప్పేసాను. జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఎకానమీ ఇన్ ఏ ఇయర్. అదే జీడిపి. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇయర్ అనమాట. జీడిపిలో నుంచి ఆ యొక్క తరుగుదలను తీసేస్తే ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపిలో నుంచి దాని యొక్క తరుగుదల, డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్డిపి వస్తుంది అనమాట. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తర్వాత జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ టు అబ్రాడ్. ఇప్పుడు చూడండి చెప్తాను. జీడిపి ఉంది కదా, ఇందాక ఒకటి చెప్పండి. డొమెస్టిక్ అంటే ఆ దేశంలో అది ఫారినోడు అయినా, అదే పక్క దేశం వాడు వచ్చి మన దేశంలో ఆ సర్వీస్, ఆ డబ్బు సంపాదించినా సరే అది లెక్కేసేస్తాం. అదంతా జీడిపిలోకి వచ్చేస్తుంది. బట్ జిఎన్పిలోకి అది రాదు. ఏంటంటే నేషనల్స్, ఓన్లీ ఇండియన్స్ సంపాదించింది. ఆడు ఇక్కడ సంపాదించినాయి, అమెరికాలో సంపాదించినాయి, ఆస్ట్రేలియాలో సంపాదించినాయి, ఆడు ఎక్కడ సంపాదించినా సరే అది జిఎన్పిలోకి వస్తుంది అనమాట. అది జీడిపిలో ఎలా వస్తుంది? అది ఇండియాలోకి వచ్చి ఫారినోడు సంపాదించింది కూడా జీడిపిలో లెక్కేసుకుంటాం. బట్ జిఎన్పిలోకి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే సంపాదించిందే మాత్రమే లెక్కేస్తాం ఇక్కడ జిఎన్పి అంటే. ఇక్కడ చూడండి, జీడిపి వచ్చింది కదా, జీడిపిలో నుంచి ఇన్కమ్ టు అబ్రాడ్, ఇన్కమ్ మన మనీ అనేది అబ్రాడ్ వెళ్ళిపోద్ది. ఎవరో ఫారినర్స్ వచ్చి సంపాదిస్తారు కదా, ఆ డబ్బు అనేది అమెరికా వెళ్ళిపోద్ది, అదే ఫారిన్ వెళ్ళిపోద్ది. అందువల్ల మైనస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ప్లస్ మన అదర్ కంట్రీస్లో వాళ్ళు, మన ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కలిపి అక్కడ సంపాదించి మన ఇండియాకి ఇస్తారు కదా, అదే ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జీడిపి నుంచి వాళ్ళ ఫారినర్స్ డబ్బులు తీసేస్తున్నాను, ప్లస్ ఇన్కమ్ ప్లస్ చేస్తున్నాను. ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మన ఇండియన్స్ ఉంటారు కదా, పక్క దేశాల నుంచి పంపించే డబ్బు అనమాట. అదే జిఎన్పి అంటే అది జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్ టు అబ్రాడ్. ఇదనమాట డొమెస్టిక్కి. ఇది మధ్యలో డొమెస్టిక్కి నేషనల్కి డిఫరెన్స్ తెలిసిపోతే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అదే ఎన్ఎన్పి అంటే
జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ సేమ్. దీంట్లో ఉన్న తరుగుదలను తీసేస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇదే మెయిన్. దీని ద్వారా ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ చేస్తేనే కరెక్ట్ రియల్గా ఆ దేశం యొక్క దాని యొక్క మనీ ఎంత సంపాదిస్తుంది, ఆ జీడిపి ఎంత అని కరెక్ట్గా తెలిసింది ఇదే అండి. ఆ ఫైనల్ వాల్యూ ఎంత అనేది తెలిసింది కరెక్ట్ వాల్యూ నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఓన్లీ ఇండియన్సే సంపాదిస్తాం ఇందులో. ఇండియన్సే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఓన్లీ ఇండియన్సే ఉంటారు. అది ఏ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఓన్లీ ఇండియన్స్ ఇన్కమే ఉంటుంది ఇక్కడ. అందులోంచి మళ్ళీ డిప్రిషియేషన్ కూడా చేస్తాం, అంటే తరుగుదల అది కూడా తీసేస్తాం. ఓన్లీ మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది అన్నమాట ఎన్ఎన్పిలో. ఇక్కడ తెలిసిపోయి ఉంటుంది, ఒకసారి చెప్పేస్తాను. జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి ప్లస్ డిప్రిషియేషన్, తరుగుదల డిప్రిషియేషన్ జిఎన్డిపి. ఎన్డిపి అంటే ఏంటి? జీడిపి మైనస్ డిప్రిషియేషన్ జిఎన్పి అంటే జీడిపి ప్లస్ దీని అబ్రివేషన్లో గుర్తెట్టుకోండి, ఇది కూడా గుర్తెట్టుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్ టు అబ్రాడ్. ఎన్ఎన్పి అంటే తెలిసిందే, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. నాకు తెలిసి మీకు అర్థమయ్యి ఉంటుంది. మంచి ఎందుకంటే ఎక్కువ అడుగుతున్నాడు, ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట. ఇవి జిఎన్పి ఏంటండి, ఎన్ఎన్పి ఏంటి, అదొకటేనే. ఇవి ప్రజెంట్ మన ఇండియా జీడిపి ఎంత ఉందండి? ప్రజెంట్ ఇండియా జీడిపి ప్రజెంట్ 3.7 ట్రిలియన్ ఉందండి. 3.7 ట్రిలియన్ డాలర్స్ అనమాట. ఇది 3.7 ట్రిలియన్ డాలర్స్ ఉన్నాయి. మన ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుందండి. ఏంటంటే 2025 కల్లా మన ఇండియా యొక్క జీడిపి 5 ట్రిలియన్స్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. అంతే అండి, అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా ఇంకా కొన్ని ఎకనామిక్స్ నుంచి మంచి టాపిక్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.